హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. నాకు మా ఊరు దారే సరిగ్గా తెలీదు, ఇక ఢిల్లీ దారెట్ట తెలుస్తుంది అంటున్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఆనవ. పాపం ఆయనకి దారి చూపించే ఢిల్లీ దాకా పంపిద్దాం రండి. సిల్వర్ స్టార్, ఇక కానీ ఎంజాయ్ చేద్దాము. మీ పార్టీ వాళ్ళని ఎవరో మొన్న బూతులు తిట్టారంట, ఎవరది? జైలు పార్టీ వారికి కూడా హెచ్చరిక ఇది. ఈ మధ్య ఇట్లాంటి పార్టీలు కూడా వచ్చాయా? భలే వెరైటీగా చెప్తావాను. మాకు ఊళ్ళో ఉంటే ఒకే బొమ్మ ఉంటుంది. ఏ 2 ఫోటోలు దిగా ఇంకోటి పెట్టుకోకపోయావా? మీకు ఈ వీధిలో బొమ్మ ఉంది. ఓహో, నువ్వు చెప్పేది రాజన్న బొమ్మలా? పాపం జనం మర్చిపోతారేమోననే సందుకు పెట్టుకున్నట్లే. జాగ్రత్తగా ఉండండి నేను మాత్రం తెలియజేస్తున్నాం. వీధిలో బొమ్మలు ఉన్నాయి. గోచి గట్టిగా గట్టి వాటి పని పడతావంటావా? మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కడుపు మండితే వెంటనే నీళ్లు తాగాలంటావు. నువ్వు చెప్పకపోయినా తాగతారులే. ఖచ్చితంగా దానికి రంగేస్తారా? ఈ ఊపిడేంది స్వామి? ప్రత్యక్ష చర్యలు తప్పవు అని మాత్రం తెలియజేస్తున్నాం. ఒరే, దాంట్లో అంతర్థం ఉందా? ఇంకా అందుకే కదా మా ముఖ్యమంత్రికి మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? ఏంది డైరెక్ట్ గా నువ్వే ఢిల్లీకి పోయే షిండేని కలవకపోయావా? బొమ్మల మ్యాటర్ తేలిపోయేది. ఎవరి చేతుల్లో ఉంటే ముఖ్యమంత్రికి చెప్తాం, ముఖ్యమంత్రి చెప్తాడు. నాకేమన్నా కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉందా? పోనీ లగడపాటికి చెప్పకపోయావా? ఆయనైతే చించేస్తాడు. ఢిల్లీ దారి తెలుసు నాక. దారిదేముంది స్వామి, టికెట్ కొనుక్కొని విమానం ఎక్కితే వాడే తీసుకుపోతాడు. నీకు దారితో పనింది. ఏమైనా మాట్లాడతావా? నేను ఆంధ్ర దాటిలో ఉండి, హైదరాబాద్ దాటిలో ఉండి. అందుకే చెప్పేది, అప్పుడప్పుడు దాటుండుంటే బాలీవుడ్ హీరోయిన్స్ కూడా పరిచయం అయ్యేవాళ్ళు కదా. నువ్వేందప్పా నా మీద కోపడతావేంది స్వామి? అవతల గాలి బూతులు తిడుతున్నాడు. ఉండవా చాలుగానే. నన్నేసుకుంటావేందే? నిన్ను వాయిస్తున్నానని కోపం వచ్చిందా ఏంది? మీకోసం పాదయాత్ర ప్రారంభానికి అప్పటి వరకు నా ఈ 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఒక కన్ను మూసి కన్ను కొట్టాడా? తెలంగాణలో నడిచిపోవడం కోసం కొత్త బూట్లు కొనుక్కున్నాడంటావు. ఓట్ల కోసం పరిగెత్తేటటువంటి సమయంలో రాయిదాకి బోళ్ళ పడ్డా ఏంది? పాపం ఆయన వయసు 60 దాటిందంటలే రాజా. జాబు రాసిచ్చి కొత్త జాబ్ ఎత్తుక్కుంటున్నాడా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నోరు విప్పల. తెలుసా లేదా నీకు? మొన్నే ఇప్పాడులే స్వామి, నీకే తెలియనట్టుంది. మీరు పత్రికా విలేకరులు, మీ పత్రికా విలేకరులు ఒక్కసారి రివైండ్ చేసుకోండి. తిప్పి లూజ్ అయింది కానీ నువ్వు గాని రివైండ్ చేసుకుంటే రిలీజ్ కాకపోయినా పవన్ కళ్యాణ్ సినిమా కనిపించుద్దంటావా? నీకోసం యాత్ర, ఓట్ల కోసం యాత్ర. నువ్వు వద్దు, మాకు నీ యాత్ర వద్దు, మా కోసం నువ్వు రావద్దు అని జనం అంటున్నా. పిలవని పేరంటానికి వచ్చినట్టు చంద్రబాబు తగ నడిచాడంటావా ఏందే? ఈదుల మీద పడి తిరగడానికి ఆయన చేసిన ప్రయోగం వికటించి మీకు రియాక్షన్ అయ్యిందా? పాపం ఒళ్ళంతా వాసిపోయినట్టుందే. వికటించింది ఈరోజు. నేను అదే చెప్పా, కాకపోతే మీకు మోత మోగినట్టుందిగా. సో ఓకేనా? అదే పేరు రాదా? చేసిందంతా మీరేననే గాలి బండ బూతులు తిట్టాడు. నువ్వేమో యాత్ర అంటావో, ఇదేం కదా? చెప్పేసాము, అయిపోయింది. దాన్ని మళ్ళా ఏమో ఎర్రనాక్షుని చూసినట్టు చేల్చకపోతేమో. ఫ్రంట్ బ్యాక్ సించింది నువ్వు, మధ్యలో నన్నేసుకుంటావేందే? చెప్పాం కదా, అదే భాష. నీ భాషలోనే బుచికి చించేస్తున్నావుగా. అటువంటి సంస్కారహీనమైనటువంటి పనులు. ఏం పనులేందే? జంబలహట్ వ్యవహారమా ఏంది రాజా? మరీ బూతులు మాట్లాడుతున్నావా? మనిద్దరం ఆ టైప్ అనుకుంటారు జనం. సంస్కారవంతులైనటువంటి వారు కాంగ్రెస్ వారు. మాకు క్రమశిక్షణ ఉంది. సేమ్ ఫీలింగ్ హియర్. అదే జనం కూడా రామాయణం చెప్పుకున్నట్టే చెప్పుకుంటున్నారు. అటువంటి పనులను మా చేత చేయించకండి. సంస్కారవంతులం. వామ్మో, నీ సంసారం నాకెందుకు ఇంక పోయిరా సామే.
మాకు ఏ విషయంతో సంబంధం లేదంటున్నాడు గాలి. ఆనాడు వైఎస్ పెట్టిన చిచ్చే ఇప్పుడు రావణ కష్టమై మింగతుందంట. ఈ రామాయణం లెక్కలేందో చూద్దాం రండి. గాలి, మీ గాలి అక్కడ ఇక్కడ వీసాలని మాస్టర్ ప్లాన్ చేస్తున్నారంటగా, అంత సినిమా ఉందంటావా? ఇప్పుడు కమిటీ అంటారు రిక్వెస్టింగ్. మనోళ్ళకి కమిటీలే మంచి ఎంటర్టైన్మెంట్ అని ఆయనకి కూడా తెలిసిపోయింది అనుకుంటాలే. యూపీఏ పక్షాల మీటింగు 3 గంటలకా, 5 గంటలకి సిడబ్ల్యూసీ మీటింగా? ఏ మీటింగ్ ఎప్పుడైతే నీకెందుకు రాజా? తాడో పేడో పీకి అవతలేసామంటున్నారు. 9 ఏళ్ళు నాంచి శ్రీకృష్ణ కమిటీ వేశారు. నాంచడం కోసమే కదా కమిటీలా? నీకెంతవరకు బెలు పెరగలేదా ఏంది? 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిచ్చింది? ఏముంది, అందరినీ సంతృప్తి పరచడానికే 6 ఆప్షన్లు ఇచ్చి తన్నుకోమంది. ఎందుకోసం నాటకాలు? మీరు నిర్ణయానికి ముందు ఒక నాటకం, తర్వాత ఇంకో డ్రామా వేస్తారని తెలియక. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా? వాళ్ళకి మీ సలహా అక్కర్లేదులే, అన్ని సినిమాలు చూస్తున్నారు తీక్షణంగా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసింది ఏమి? ఇది చెప్పడానికి ఇంత భాగవతం ఆడావా? లేక ఇచ్చిందే మీరాయే. అటు ఆ నాటకం ఇటు ఈ నాటకం పోటాపోటీగా చేస్తున్నారుగా. ఊరికే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయడం అని చెప్పేది మానుకోండి. ఓహో, మీరు తిడతారు కానీ మిమ్మల్ని మాత్రం ముద్దు పెట్టుకోవాలంటావు. దీనికి అంతా కూడా కారణం తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, కాకపోతే రివర్స్లో. 2009 దాకా రాజశేఖర్ అదే పార్టీలో ఉన్నాడు. ఆయన పోయే వరకు అదే పార్టీలో ఉన్నాడు. జగన్ పార్టీలో చేరాడనుకుంటున్నావా ఏందే? 2009లో తెలంగాణ ఎన్నికలు జరిగేదాకా ఏం మాట్లాడలే. అదో చరిత్రలే. గెలిచేందుకు అన్ని అస్త్రాలు ఇసిరాడు, గెలిచాడు. మీకు మాత్రం మళ్ళీ పక్క బెంచియే ఫిక్స్ అయిందిగా. మీరు కానీ తెలుగుదేశంకి మహాకూటమి ఓటేస్తే హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకోవాలని చెప్పంటారా? ఆయన అంతేలే రాజా, ఏ రోటికాడ ఆ పాట పాడడంలో మంచి సింగర్ మరి. వీసా తీసుకోవాలని చెప్పింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అధికారం కోసం ఆయన ఏదైనా గరుస్తాడంటావా? ఏది గరిచినా మీకు మాత్రం వాయి కొట్టాడుగా. విద్వేషం తెచ్చుకుంటుంది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆయనదేమీ లేదని షర్మిల తెగ సొంత డబ్బా కొట్టుకుంది, చూడలేదా ఏంది? ఆయన మగానుభావులకే ఫాదర్ ఫిగర్ అంట. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం హక్కు ఉందని చెప్పి నేను నిలదీస్తున్నాను. నువ్వు నిలదీసినా వాళ్ళు నిలబడలే కానీ నువ్వు కంటిన్యూగా. రేపు ఎన్నికల తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అయ్యేవాళ్ళు. రేపటి సంగతి ఇప్పుడు ఎందుకులే రాజా, ఈ రోజు సంగతి చెప్పు. విజయనగరం చెప్పింది యూపీఏకి సపోర్ట్ చేస్తామని. ఇక్కడ కాంగ్రెస్ తో కయ్యం, అక్కడ ఫ్రెండ్షిప్ చేస్తామని మీకే సిగ్నల్ ఇచ్చింది. మీరేమో తెక్కంగారు పడుతున్నారు. టీఆర్ఎస్ కలిసిపోతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు. వాళ్ళు ఎప్పటికైనా కలిసేవాళ్లే. ఇది మొత్తం ప్రపంచానికి తెలుసు, కానీ వాటాలే ఇంకా తేలడం లేదంట. మీకంతా కూడా శత్రువు తెలుగుదేశమే, చంద్రబాబు నాయుడే. ఈ మాత్రం జ్ఞానం బోధపడితే ఇక మీకు తిరుగుండదు. ప్రజలంతా ఈ రోజు చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఇచ్చాడు, ఆయన రావాలి అధికారం కోరుకుంటా ఉంటే ఎట్టా అనిపిస్తుందే. బయట జనం కూడా ఇదే టాపిక్ మీద విడతల వారీగా చెప్పుకుంటున్నారంట, కానీ మీరే ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు. మరి కామెడీ చేయమగ్గలే. ఆ యొక్క పంచాయతీ ఎన్నికల్లో గెలుపుని చూసి ఓడవలేకుండా ఆగే మేఘాల మీద అదే పనిగా పెట్టుకొని, అబ్బో మీ గెలుపుని చూసి అందరికీ వణకుతుంది కానీ ఇంక పోయిరా సామి. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.